గ్రామీణ ప్రాంతాలలోని యువత ప్రతిభను వెలికి తీయడానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, గెలిచిన వారు పొంగిపోకుండా, ఓడిన వారు కుంగిపోకుండా పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో మాజీ సర్పంచ్, ఎంపీపీ అనంతుల శారద స్మారకార్థం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు అనంతుల ప్రశాంత్ మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐఏఎస్ అధికారి బుద్ధి అఖిల్, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కాసపురం సంజీవరెడ్డిలు హాజరై టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సరైన క్రీడా వేదికలు లేక గ్రామీణ స్థాయి క్రీడాకారులు గ్రామాల్లోనే మగ్గిపోతున్నారన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అనంతుల ప్రశాంత్ లాంటి వారు ముందుకు వచ్చి క్రీడాకారులను ప్రోత్సహించడం వల్ల ప్రతి క్రీడాకారుడు జిల్లా రాష్ట్ర స్థాయి వేదికలపై తమ ప్రతిభను కనబరిచే అవకాశం ఉంటుందన్నారు. కొండపాక మండలంలోని 15 గ్రామాలకు గాను 20 టీములు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నట్లు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అనంతుల ప్రశాంత్ తెలిపారు. క్రీడల్లో గెలుపొందిన వారికి మొదటి బహుమతి కింద 50,000, రెండో బహుమతి 25,000 నగదు అందజేయనున్నట్లు తెలిపారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్రీడా ప్రాంగణంలో అన్ని వసతులు కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల సర్పంచులు, మండల సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మన ఎక్స్ ఎంపీపీ అనంతుల శారద గారి స్మారకార్థం ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ క్రికెట్ టీమ్ అంటే ఈ వేకెన్సీ ఏంటంటే సంక్రాంతి హాలిడేస్ ఉంటాయి కాబట్టి స్టూడెంట్స్ కానీ యూత్ కానీ మండలంలో ఉండే అన్ని గ్రామాల నుంచి కూడా యూత్ను ఆహ్వానించి క్రికెట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది మన ప్రశాంత్ గారు. ఇది మంచి అకేషన్. ఇది ఇక్కడ పొలిటికల్గా అండ్ యూత్లో కూడా ఒక అవేర్నెస్ తీసుకురావడానికి ఒక మంచి అవకాశం. దీనిలో భాగంగానే ఈరోజు ఏర్పాటు చేసిన ప్రశాంత్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమానికి హరీష్ రావు గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. లాస్ట్ ఎండింగ్లో మధ్యలో ఒకరోజు హరీష్ రావు గారు వస్తారు. ఆ రోజు అన్ని గ్రామాలలో నుండి క్రికెట్ టీమ్స్ని కూడా ఆహ్వానించి ఆ రోజు మరి హరీష్ రావు గారు క్రికెట్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఆయనను కూడా ఇక్కడ ఫీల్డ్లో ఆడిపించాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. మరి ఇట్లాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా కొండపాక మండలి మరి ప్రశాంత్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరగాలని, ఇట్లాంటి కార్యక్రమాలు అన్ని మండలాల్లో అన్ని గ్రామాలలో యూత్ అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు కొండపాక మండల కేంద్రంలో మనము మా పెద్దమ్మగారైన ఎక్స్ సర్పంచ్ అండ్ ఎక్స్ ఎంపీపీ అనంతుల శారద గారి స్మారకార్థము కొండపాక మండల స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు గతంలో చాలా సార్లు కూడా మన కొండపాక మండలంలో ఇలాంటి టోర్నమెంట్స్ అనేవి మేము చిన్నప్పుడు చూసాము. మండల స్థాయిలో ఈ మధ్యలో జరగలేదు. చాలా మంది ప్లేయర్స్ చాలా వాళ్ళ ప్రతిభ కనబరిచేటోళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకు సరైన వేదిక లేదు. ఈ సరైన వేదిక నేను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే గ్రామీణ క్రీడాకారులను పై స్థాయికి తీసుకెళ్లడానికి నేను కృషి చేయాలని భావించి ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. అందుకోసమే ప్రైజ్ మనీ కూడా 50,000 పెట్టినాము. 50,000 పెడితే వాళ్ళకి ఎంకరేజ్మెంట్. 50,000 వాళ్ళకి ఏదో అవుతుందని కాదు, వాళ్ళ క్రీడా వస్తువులు కానీ ఇంకేదైనా వాళ్ళ అవసరాల నిమిత్తానికి క్రీడలకు సరిపోయే అవసరాల నిమిత్తము మనం 50,000 ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ 20,000 పెట్టడం జరిగింది. అలాగే కన్సోలేషన్ ప్రైజెస్ కూడా పెట్టడం జరిగింది. ఈ అవకాశాన్ని మంచి సద్వినియోగం చేసుకొని వాళ్ళ ప్రతిభను మంచి కనబరచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.